రెట్టింపు సొమ్ము వస్తుందని ఆశ చూపు ఓ యాప్ సంస్థ కోట్ల రూపాయలు స్వాహా చేసిన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో రెడ్ రాక్ పవర్ యాప్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డును తిప్పేయడంతో భాగోతం బయటపడింది. సర్వీస్ నుండి తొలగిన పోలీస్ అధికారి సోదరుడు సైమన్తో పాటు అతని స్నేహితులు రెడ్ రాక్ పవర్ యాప్ కార్యాలయాన్ని సుండుపల్లి మండలంలో నడిపారు. కమిషన్ల కోసం భారీగా డిపాజిట్లను సైమన్ అతని స్నేహితులు కలిసి చేయించారు. తమ సొమ్ముని ఇవ్వమని డిపాజిట్లు కట్టిన ప్రజలు నిలదీశారు. దీంతో సుండుపల్లిలో ఉన్న రెడ్ రాక్ పవర్ యాప్ కార్యాలయాన్ని బోర్డు తిప్పేసి చేతులు ఎత్తేశారు. దీంతో 30 మంది అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ యాప్ కేసును జిల్లా ఎస్పీ కృష్ణారావు రాయచోటి రూరల్ సీఐ తులసిరామ్కు విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద యాప్ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సార్ ఇంకోటి సార్, అతను ఫస్ట్ లో మనకు చెప్పినాడు కదా, ఆఫీస్ ఊరికి ఓపెన్ చేశాను 2 రోజులు ఉన్నాను మళ్ళీ మూయేశాను, వీళ్ళతో కూర్చొని మాట్లాడినట్టు ఇవన్నీ జరిగినాయి కదా సార్. యాడ కూర్చోబెట్టి చెప్పినాడు మా మీకు? ఫస్ట్ అతను ఆఫీస్ లో అసలు నేను ఎవరిని కూర్చోబెట్టలే అన్నాడు కదా సార్ ఇంతకుముందు. గతంలో నుంచి కూడా ఉన్నాడు ఎస్పీ గారు. మీ దృష్టి ఎప్పుడు నేను వినలే కూడా వినలేదు. వినింటే మేము అసలు చేసేవాళ్ళమే. పోలీసులు పట్టించుకోలేదా? ఎస్ఐ సార్కి ఇచ్చినాము, ఎస్ఐ సార్ కంప్లీట్ చేస్తాను అని చెప్పారు. సార్ చెప్పారు. ఇప్పుడు మీ సమస్య ఏంటి? మాకు డబ్బులు రావాలి. మేము డబ్బులు వేసి మీరు కంప్లైంట్ ఇచ్చినారా? కంపెనీకి డబ్బులు వేయలేదు. నేను కంపెనీకి డబ్బులు వేయలేదు. నా కంపెనీ ఆధారం లేదు సార్. ఫోన్ పే ఒకటే నాకు ఆధారము. ఫోన్ పేనే జిరాక్స్ చేసుకుని ఆ లిస్ట్ తెప్పిస్తాం, బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి సార్. నేను ఆల్రెడీ ఎస్ఐ సార్కి ఇచ్చినాను స్టేట్మెంట్. కూర్చోబెట్టి నాకు ఎంత వేసినావు, ఏం చేసినావు అని రెడ్ మార్క్ తో వేసాను సార్. ఎంత కట్టినావు అమ్మా నువ్వు? 2 లక్షలు కట్టినా నేను. 2 లక్షలు? 1 లక్షలు 2 లక్షలు సార్. ఇదంతా చూడండి మీరు. ఇది కాదమ్మా, ఇప్పుడు ఇంత ముందు అడిగినాం కదా. చెప్పేది ఈమె ఫోన్ పే ద్వారా 1 లక్ష రూపాయలు కట్టింది. డైరెక్ట్ గా ఈమె యాప్ లోకి 1 లక్ష రూపాయలు